భారత మాతరం. చక్కగా అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి చెప్పాలి, హర హర మహాదేవ. వినిపించట్లేదు. ఈ వసుదైక కుటుంబంలో ఈ ప్రపంచం అంతా కూడా కుటుంబం అయితే దీనికి ఆది దంపతులు శివపార్వతులు పెద్దలు, వారందరూ మన పిల్లలు. మరి సన్నిధిలో మనందరూ కూడా మళ్ళీ ఇప్పుడు గెట్ టుగెదర్ అయ్యాం. మరి ఇప్పుడు కృతజ్ఞత చెప్పుకోవాలంటే మీరు అందరూ కూడా రెండు చేతులు పైకి చెప్తేనే ఓ పరమేశ్వర ఈ రోజు మరి మా యొక్క గ్రామంలో పవ్వాడు గ్రామంలో మరి ఎంత గొప్పగా నువ్వు మా అందరు కరుణించి చేసావు తండ్రి ఇంత మంచి కార్యక్రమం అని చెప్పి కృతజ్ఞత చూపించుకున్నాడు. మీ అందరూ కృతజ్ఞత ఉంది కదా? కృతజ్ఞత ఉందా? గట్టి చెప్తారా? రెండు చేతులు పైకి చెప్పాలా, హర హర మహాదేవ. చాలా సంతోషం. మరి చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇవాళ రోజుల్లో నాయకులందరూ ఏం చేస్తున్నారంటే ఈ పండుగలు, వినాయక చవితులు, దసరా ఉత్సవాలు జరిగేటప్పుడు డ్యాన్స్, బేబీ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్స్ ఇట్లాంటివన్నీ పెట్టి సమాజంలో వారికి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లాంటిది పవిత్రమైన కార్తీక మాసంలో మరి రఘు చక్కగా ఈ గ్రామం భక్తులందరినీ కూడా ఒకసారి సంఘటితం చేయాలి, మనమంతా ఒకటే కుటుంబం అని చెప్పి నిరూపణ చేయాలని చెప్పి చక్కగా ఇవాళ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన భారతీయ సంస్కృతిలో దీపానికి ఎంతో గొప్ప ప్రాధాన్యత. ఎందుకు దీపాలు వెలిగిస్తామనంటే దీపం అనంటే భగవంతుడి ప్రతిస్వరూపం. దీపం అంటే వెలుగు, వెలుగు అంటే ఆనందం. అంటే మనం ఏ కార్యక్రమం చేసినా దీపారాధనతోనే మొదలు పెడతాం. ఎందుకనంటే భారతీయులందరూ ఏ రకమైన మనస్తత్వంతో ఉంటారట, మేము మాత్రమే ఆనందంగా ఉండడం కాదు, మా చుట్టుపక్కల ప్రతి ప్రాణి, ప్రతి జీవరాశి, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని కోరుకునేటువంటి, సర్వేజన సుఖనోభవంతని కోరుకునేటువంటి దేశంలో మనం పుట్టాం. కాబట్టి దాన్ని నిరూపణ చేసుకోవడానికి, దైవానికి సాక్ష్యంగా చెప్పడానికి మనం దీపాన్ని వెలిగిస్తాం. ఇది మన భారతీయ సంస్కృతి. అటువంటి పరిస్థితులు ఇవాళ చక్కగా మరి పురాతనమైనటువంటి శివలింగం కూడా ఇక్కడ ఉంది. మీ అందరూ చాలా గొప్ప అదృష్టవంతులు. మరి చెక్క ఇవాళ నాయకులందరికీ ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయనంటే ఏదో పదవి ఎక్కాం కదా తర్వాత చూసుకుందాం అని ఆలోచన ఉంది. కానీ రఘు మాత్రం మరి గ్రామానికి సర్పంచ్ గా బాధ్యతలు తీసుకుని ప్రజాసేవతో పాటు భగవంతుడి సేవ కూడా చేస్తే కరెంటు రావాలంటే 2 వైర్లు ఎలా ఉండాలో, ఈ ప్రపంచంలో ఏ పని జరగాలన్నా మానవుడి యొక్క ప్రయత్నము, కృషి, సహకారంతో పాటు దైవ అనుగ్రహంతో కూడా ఉండాలని తెలుసుకున్నారు. కాబట్టి చక్కగా ఈ రోజు గ్రామానికి చేయాల్సిన సేవలు చేస్తూ దైవానికి కృతజ్ఞతగా మరి ఈరోజు చక్కనైన కార్యక్రమం చేసి మనందరికీ కూడా గొప్ప అవకాశాన్ని కల్పించారు. నిజమేనా? నిజమైతే మళ్ళీ ఒకసారి చెప్పాలి, హర హర మహాదేవ. మరి చక్కగా మరి ఇవాళ మీ అందరితో కూడా ఒక్కొక్క దీపాన్ని వెలిగించి, దీపం అంటే భగవంతుడి ప్రతిస్వరూపం, దీపం వెలిగిస్తే తొలగిపోతుంది మనం చేసినటువంటి పాపం. అందుకే ఈరోజు మన పాపాలన్నీ కూడా పోయాయి అనుకోవాలా. పోయాయని చెప్పి మళ్ళీ రేపటి నుంచి కొత్త పాపాలు చేయకూడదు. ఈ రోజుతో పాపాలు పోయాయి, రేపటి నుంచి మనం ఏమవ్వాలా, మళ్ళీ శుద్ధంగా, స్వచ్ఛంగా, నిర్మలంగా, ప్రేమ ఆప్యాయతలతో మంచిగా, నీతిగా, నిజాయితీగా, హిందువులుగా, నికార్సైనటువంటి భారతీయులుగా బ్రతకాలి. తప్పితే అది కాకుండా నేను స్వామి చెప్పారు కదా, ఓ పీఠాధిపతి చెప్తే మాట శాసనం కదా, మన పాపాలన్నీ పోయాయి కాబట్టి మళ్ళీ కొత్త పాపాలు చేసేది అనుకోకూడదు అనమాట. చక్కగా పక్కన ఎవరున్నారు, గోల్డెన్ రాజు అనమాట. చక్కగా మరి బంగారు రాజు కూడా ఇప్పుడు ఏపీ మార్కెట్ చేయమని, ఆ ముందు భోగాపురం ఎంపీపీ, ఆ ముందు ఏంటి మనలాగే సామాన్యంగా ఉంటూ కూడా అసామాన్యమైనటువంటి సేవలు చేసి భగవంతుడికి ఆయన ఎంతో గొప్పగా దానదాతృత్వంతో సేవలు చేశాడు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రోటోకాల్లో ఏపీ మార్కెట్ చైర్మన్ గా ఆయన స్థితిని పొందాడు. ఇప్పుడు మనమేం గమనించాలా, దైవం దగ్గర పెట్టుకొని అహంకారం లేకుండా శరణాగతితో మనం ఉండాలి. తప్పితే ప్రజల దగ్గర కానీ దైవం దగ్గర కానీ మనం ఆ రకమైనటువంటి యొక్క ప్రయోగాలు చేయకూడదు. మనం కూడా చక్కగా దైవాన్ని సేవ చేసుకోవాలా. మనల్ని పట్టించుకునే మనుషుల కోసం మనం ప్రేమను చూపించి బాధపడతాం, కానీ మన కోసం నిరంతరం ఆలోచించి దైవాన్ని మాత్రం మనం నిర్లక్ష్యం చేస్తాం. అది చక్కగా లేకుండా ఈ సంవత్సరం ట్రైలర్ ఏంటిది చెప్పాలా, ఈ సంవత్సరం మొట్టమొదటిసారి కదా, ఇదేంటిది ట్రైలర్. వచ్చే సంవత్సరం మళ్ళీ రఘు మళ్ళీ కార్యక్రమం చేస్తారు, అప్పుడు ఫుల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఏటవుతుంది, తప్ప కొడతాం. ఇప్పుడు ఏమైంది, ట్రైలర్ ఎంత బాగుంది, ఓజీ సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది.
నెక్స్ట్ సంవత్సరం చేసే కార్యక్రమం ఇంకా గొప్పగా జరుగుతుంది. అంతవరకు కూడా మీరందరూ కూడా మీలో మీరు ఏ రకమైనటువంటి కులాలు, మతాలు, పార్టీలను గొడవలు ఆడుకోకుండా ప్రేమభావాలతో కొవ్వారంతా కూడా దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ లవ్ అని మీరు నిరూపణ చేయాలి. ప్రేమకు నిలయమని మీరు నిరూపణ చేయాలి. చక్కగా మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు కలుద్దాం తెలియజేస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తాం హర హర మహాదేవ. నోరున్నోళ్ళందరూ నోటితో, చేతులు ఉన్నోళ్ళందరూ చేతితో చెప్పండి, లేని వాళ్ళైతే ఇబ్బంది లేదు. హర హర మహాదేవ.